Hi Krishna. Let's start with the 2 mark series of intermediate second year economics, that too with the self-reliance. Self-reliance అంటే ఏంటంటే ఏంటన్నమ్మా, self-reliance means the ability of a country to depend on its own resources to meet the needs instead of depending on heavily on other countries. అంటే self-reliance is nothing but we should not depend on any other countries for our requirements. We should have our own requirements in our country. Self-reliance అంటే వేరే కంట్రీ పైన డిపెండ్ అవ్వద్దు, మన కంట్రీ పైనే మనం డిపెండ్ అయ్యి ఉండాలి. దాన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ రిలయన్స్ అంటాం. దీంట్లో సింపుల్ వర్డ్స్లో ప్రొడ్యూసింగ్ వాట్ వీ నీడ్ బై అవర్ సెల్ఫ్స్, అంటే మనకి ఏది కావాలో అది మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి. దాన్ని ఏమంటామంటే సెల్ఫ్ రిలయన్స్. అమ్మ మీకు ఎంత ఈ 1 పేజ్ మ్యాటర్ ఉందా, మీకు ఎంత అవసరమో మీకు ఎంత వస్తుందో అంత రాసుకోండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఇంత పెద్ద ఆన్సర్ అని. ఓకేనమ్మా? ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ ఉంది. ఒకవేళ మీరు డెఫినేషన్ రాయాలంటే ఓన్లీ యూ రైట్ డెఫినేషన్. ఇంపార్టెన్స్ రాద్దామంటే 4 పాయింట్స్ ఉన్నాయి, ఇవి రాస్తారంటే ఇవి రాయండి. ఏది ఉందే అది రాయండి, కానీ మినిమం టు మినిమం 4 లైన్స్ రాయండి. ఇక్కడ ఏంటంటే డెఫినేషన్, సెల్ఫ్ రిలయన్స్ రిఫర్స్ టు ఏ సిచ్యువేషన్ వేర్ ఏ నేషన్ యూజెస్ ఇట్స్ ఓన్ న్యాచురల్, హ్యూమన్ అండ్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఫర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే ఆ కంట్రీ ఏం చేస్తుందంటే, ఒక సిచ్యువేషన్ ఉంది, ఆ సిచ్యువేషన్ ఏం చేస్తుందంటే ఆ నేషన్లో న్యాచురల్ రిసోర్సెస్, ఓన్ న్యాచురల్ రిసోర్సెస్, వాళ్ళ హ్యూమన్స్, వాళ్ళ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్నీ యూజ్ చేసి వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ చేసుకుంటారు. దాన్నే మనం ఏమంటామంటే సెల్ఫ్ రిలయన్స్ అంటారు. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ద సెల్ఫ్ రిలయన్స్ రెడ్యూసెస్ డిపెండెన్స్ ఆన్ ద ఫారిన్ కంట్రీ. మనకు కావాల్సిన ఐటమ్స్ మనమే ప్రొడ్యూస్ చేసుకున్నాం అనుకోండి అమ్మా, మనము వేరే కంట్రీస్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే అది రెడ్యూస్ చేస్తుంది వేరే కంట్రీ పైన డిపెండెంట్కి. ప్రమోట్స్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్, కంట్రీ లోపల ఉన్న లోకల్ ఇండస్ట్రీస్, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని మనం డెవలప్మెంట్ చేస్తాం, వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయొచ్చు. క్రియేట్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, ఇక్కడనే కంట్రీలో ఏవి కావాలన్నీ ఇక్కడే ప్రొడక్షన్ అయిపోయిందనుకో, అప్పుడుకి ఏమవుతుందంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. స్ట్రెంథన్స్ నేషనల్ ఎకానమీ, అంటే కంట్రీ ఎకానమీ ఏమవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఇంక్రీజ్ ద కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద నేషన్, అంటే దీనివల్ల సెల్ఫ్కు రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇంక్రీజెస్ కాన్ఫిడెన్స్, పబ్లిక్ లోపల, గవర్నమెంట్ లోపల, అన్ని ఇండస్ట్రీస్ లోపల కాన్ఫిడెన్స్ వస్తుంది. దీనివల్ల సెల్ఫ్ రెస్పెక్ట్, నేషన్కి సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ఇండియా ఎంఫిసైజెస్ డ్యూరింగ్ ద 5 year plans, అంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే 5 year ప్లాన్స్లో వచ్చిందంట. ఫోకస్ ఆన్ ద ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, అంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ పైన ఫోకస్ చేసిందంట. డెవలప్మెంట్ ఆఫ్ ద బేసిక్ అండ్ ద హెవీ ఇండస్ట్రీస్, బేసిక్ ఇంకా హెవీ ఇండస్ట్రీస్ పైన ఫోకస్ చేసింది, డెవలప్మెంట్ చేయడానికి ట్రై చేసింది. రీసెంట్ ఇనిషియేటివ్ ఆత్మ నిర్భర్ భారత్, ఇది రాయండి అమ్మ ఎగ్జాంపుల్లో. రీసెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ఇండియా ఈజ్ ఆత్మ నిర్భర్ భారత్. అంటే మనము ఆత్మ అంటే ఏందమ్మా, నిర్భర్ భారత్ అంటే వేరే వాళ్ళపైన డిపెండ్ కాకుండా మనకు కావాల్సినవి మనమే చేసుకోవడం, మనమే క్రియేట్ చేసుకోవడం, మనమే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడం. దీన్నే మనం ఏమంటామంటే సెల్ఫ్ రిలయన్స్. మినిమం టు మినిమం 4 lines రాయండి. ఇఫ్ యూ రైట్ ఫ్రమ్ హియర్ టు హియర్ దట్ ఈస్ అప్ టు యూ. ఈ డెఫినేషన్ రాసి ఒక 2 points రాస్తారంటే మీ ఇష్టం, లేకపోతే ఇంపార్టెన్స్ ఏ రాస్తారంటే మీ ఇష్టం అమ్మ. ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ ఇనిషియేటివ్ ఆత్మనిర్భర్ భారత్ అని రాయండి అమ్మ. ఓకేనా? ఇది సెల్ఫ్ రిలయన్స్ ఎప్పుడు వచ్చిందంటే 5 year ప్లాన్స్లో వచ్చింది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మ.